ప్రతిపక్ష హోదా లేని వ్యక్తులకి అమరావతిపై మాట్లాడే హక్కు లేదని రాజధాని ప్రాంత మహిళలు, రైతులు చెప్పారు. అమరావతిలోని మందడంలో సమావేశమైన రైతులు జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి అమరావతిపై మాట్లాడితే ఆ పార్టీకి 11 సీట్లు కూడా రావని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 ఏళ్లు పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తికి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి ఎలా కనిపిస్తుందని ప్రశ్నించారు. రాజధానిలో రహదారులు, విద్యుత్ సదుపాయం లేదన్న వ్యక్తి తాడేపల్లిలో ఎలా ఉంటున్నారని నిలదీశారు. రివర్ బెడ్లో రాజధాని కడుతున్నారని మాట్లాడుతున్న జగన్కు దేశంతో పాటు విదేశాల్లోనూ నదీ తీరాల చెంతన రాజధానులు అభివృద్ధి చెందిన సంగతి తెలియదా అని నిలదీశారు. మూడు రాజధానులు అన్నాడు. ఒక్కటన్నా కట్టలేదు. ఒక రాజధాని అన్నా కాదు, 3 రాజధానులు నువ్వు కట్టలేవు. కానీ కనీసం ఒక గ్రామాన్ని, ఒక లేఅవుట్ అన్నా నిర్మించి జగన్మోహన్ రెడ్డి మేమన్నా చూసి తరింస్తాము. ఇన్నేళ్ళ నుంచి అంటున్నావు 3 అని. ఒక లేఅవుట్ వేయటం కాదు, రాదు. నీ ఒక కుగ్రామాన్ని, ఒక చిన్న గ్రామాన్ని నిర్మించి చూడు, నీకు తెలుస్తుంది. రాజధాని ప్రతి ఊర్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు. అట్లాగే మరి ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండకూడదు. ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అన్నావు. అంటే ప్రతి ఊరు తిరుగుతూ ఉంటావు. కుర్చీ వేసుకొని కూర్చోడానికి ఏ ఊరుకు ఆ ఊరు రాజధాని అయ్యిద్దా? అంటే ఇడులపాయలో కూర్చుంటే అది రాజధాని, పులివెందుల్లో కూర్చుంటే అది రాజధాని. ప్రతిపక్ష హోదా లేని మీకు రాజధాని గురించి మాట్లాడే హక్కు, నైతిక హక్కు మీకు లేనే లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు అసలు మాట్లాడక ఏదైనా కానీ. నువ్వు అసెంబ్లీకి రావు. నీకు ఇంకెలా తెలుస్తుంది? నువ్వేమన్నా రాజధాని చూసావు? ఇప్పుడు కళ్ళతో చూసావా? నువ్వు పరదాలుగా కట్టుకొని వెళ్ళినాడికి నీకేం కనిపించింది రాజధాని ఎలా ఉందనేది? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి రివర్ బేషన్ లో కడుతున్నారు కన్స్ట్రక్షన్స్ అని. 5 సంవత్సరాలు నువ్వు ఇక్కడ ఎక్కడుండి పరిపాలించావు? నువ్వు 5 సంవత్సరాలు అసెంబ్లీ ఎక్కడ నడిపావు? సెక్రటరియట్ ఎక్కడ నడిపావు? మీ ఇల్లు ఎక్కడుంది? మీ పార్టీ ఆఫీస్ ఎక్కడుంది? ఈ అమరావతి ప్రాంతంలోనే ఉంది. మొన్నటిదాకా అమరావతి అంటానికి కూడా ఆయన ఇప్పుడు ఇష్టపడకపోతే నువ్వు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు? నీ ఆస్తులు నీ అన్ని పక్క రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి, అక్కడ హాయిగా పడుకోవచ్చు, లేకపోతే డెవలప్ చేసుకోవచ్చు. ఆ రకంగా నువ్వు వెళ్ళొచ్చు. అమరావతి ప్రాంతం యొక్క రైతుల గురించి ఆయన ఏదో కపట ప్రేమ నటిస్తున్నారు. రైతు అనే ముందు అమరావతి ప్రాంతంలో 5 సంవత్సరాల పాటు ఉద్యమం జరిగితే పరదాలు కట్టుకొని వెళ్ళిన నువ్వు ఒక్కరోజు కూడా మమ్మల్ని ఎందుకు పరామర్శించలేదు? ఈ రోజు ఈ కపట ప్రేమ ఎందుకు? సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ కి ఎవరు రైతులు వ్యతిరేకంగా లేరు. అందరూ సంతోషంగానే ఇప్పుడు తీసుకునేటువంటి సెకండ్ ఫేజ్ పూలింగ్ లో వడ్లమాను కానివ్వండి, ఎండ్రాయి కాని, అది అమరావతి మండలం, అక్కడ కూడా అందరూ సంతోషంగానే హర్షాతిరేకాల మధ్యనే పొలాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు పెట్టిన 3 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి సముచితమైనవి. 11 సీట్లు ఇస్తే ఇంకా నువ్వు అమరావతి రాజధానిని నాశనం చేద్దామని, లేదు మరలా నేను వస్తే అమరావతి రాజధాని ఉండదని, నువ్వు ఎన్ని కోట్లు పెట్టి కట్టినా కూడా, ఏ తీరిగా కట్టినా కూడా దానిని ఉండనీనని ప్రజలను భయభ్రాంతులు చేసుకోవడానికి నువ్వు మాట్లాడితే, ప్రజలను రెచ్చగొడటానికి మాట్లాడితే ఎక్కడెవరు దడిచేవారు లేరు. మేమంతా కూడా ఉద్యమంలో డక్కలు ముక్కలు తిన్నటువంటి పరిస్థితి ఉన్నది. నదీ పరివాహకం అంటే నీకు డెఫినేషన్ తెలుసా? ప్రపంచంలో, దేశంలో ఎన్నో రాజధానులు సముద్ర గర్భాన నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. మొత్తం అసలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని కాలు పెట్టనీయకూడదు. ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు బెంగళూరులో ఉంటే, హైదరాబాద్లో ఉంటే అక్కడ కూడా అసెంబ్లీని తీసుకెళ్తావా? నీకు బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు అసెంబ్లీలో రా. నువ్వు తల దింపుకోలేవు. అసలు ఈ ప్రాంతంలో నువ్వు అడుగు పెట్టలేవు. అవసరమైతే మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, అసలు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టనీయొద్దు. సంఘ బహిష్కరణ చేయండి, రాష్ట్ర బహిష్కరణ చేయండి. ఎంతసేపటికి నిలువెత్తున నీ శరీరం అంతా విషం కప్పుకొని నువ్వు చెబుతా ఉంటాం. మళ్ళీ 2 రోజులకు నీ తాబేదారులాగా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి నేను అమరావతిని సాగుతీస్తానంటారు. మరి అసలు మీ పార్టీలో వాళ్ళు 2 అంటే గతం 5 సంవత్సరాలు కూడా పరిపాలన సాగించింది జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజలకు తెలియదు. ఎందుకంటే ఏ శాఖ అయినా సంబంధించి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే అది కాదు, ఆయన చెప్పింది తప్పు, ఇది అంటే ఇక్కడ అసలు పరిపాలన మీద నీకు అవగాహన లేదని మీ సకల శాఖ మంత్రి గారే సెలవిచ్చినట్టుంది. ఆయన ఎప్పటికీ మారడు. అమరావతి విషయంలో ఆయన పెట్టుకున్న విషం, కక్ష ఆయన జన్మలో పోదు. మారతాడని నువ్వు అట్ట చేస్తే, కబడ్దారి ఇట్ట చేస్తే ఆయనేం మారడు. ఆయన అంతే, అది అంతే. మనమేం చేయాలన్నది మనం నిర్ణయించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అకృత్యాలని, జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్జన్యాల్ని, అరాచకాన్ని ప్రశ్నించకపోతే అది మన తప్పు అవుద్ది, ఎదుర్కోకపోతే మన తప్పు అవుద్ది, దాన్ని శిక్షించకపోతే ప్రభుత్వం తప్పు అవుద్ది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడింది అమరావతి
రైతుల్ని భయపెట్టడంతో పాటు రాష్ట్ర ప్రజలందరినీ భయపెడదామని అనుకుంటున్నాడు. మనం భయపడ్డావా చచ్చినట్టే.